ఆయుర్వేదంలో మనకు అద్భుతమైన ఔషధం ఏంటి? రోగనిరోధక శక్తిని మనం ఎప్పటికీ అప్డేటెడ్‌గా ఉంచుకోవడానికి మనకు అశ్వగంధ అనేది. కానీ అశ్వగంధ ప్రతి ఒక్కరు వాడొచ్చా అంటే వాడకూడదు. ఏమన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రోగనిరోధక శక్తిని బూస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎలర్జీ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది. సో, దయచేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అశ్వగంధ వాడకండి. బట్ మిగతా వాళ్ళందరూ సేఫ్‌గా అశ్వగంధ వాడొచ్చు. మంచి రోగనిరోధక శక్తి ఉన్నోడు రోజుకో టాబ్లెట్ ఏసుకోండి 500 ఎంజీ. కొంచెం వీక్‌గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి 2 పూటలు ఏసుకోండి. సో, దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ మెంటల్ హెల్త్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానివల్ల మీ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా చక్కగా ఉంటుంది. సో, యాంటీబయాటిక్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. మీకు నేను ఒక గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌గా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీ రోగనిరోధక శక్తిని డే టు డే మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. సో, ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేది మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఇమ్యూన్ సిస్టమ్‌ని రోజువారీగా బూస్ట్ చేసుకుంటా ఉండండి. అండ్ హెర్బల్ యాంటీబయాటిక్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఎక్కడ కూడా అనవసరంగా ప్రాథమిక చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకుండానే ప్రకృతి సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీలో మనం విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలి అన్నప్పుడే విష ప్రయోగం జరగాలి. సో, మనకి ఇలాంటి ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తది తెలియదు కాబట్టి యాంటీబయాటిక్స్ లైఫ్ ఇంకొక 3-5 ఇయర్స్ లోపే ఉంది. సో, ఎప్పుడైనా మనకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది పని చేస్తే మనకు ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్ గా ఉంటుంది. సో, దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. సో, అందరికి కూడా అవేర్నెస్ పెంచండి. అందు గురించి ఇప్పుడు ఆర్ఎంపీ సిస్టమ్ వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇవ్వద్దు అని. ప్రాథమిక చికిత్సలో ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఇవ్వకూడదని ఉంది. కానీ మనకి ఇంకా కూడా చెప్పాలంటే ఓవర్ ద కౌంటర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే మీరే పర్చేస్ చేసుకునేలాగా ఇంకా మన దగ్గర రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా జరగట్లేదు. కానీ ప్రపంచం మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. సో, ఇంకా మనం అవేర్నెస్ లేకుండా కొనసాగితే ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని మనం కోల్పోయబోతున్నాము. సో, దయచేసి అవేర్నెస్ పెంచుకోండి.